జూన్ 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ 11,062 పోస్టులతో మెగా డిఎస్సి ఆర్థిక శాఖ ఆమోదం 1-2 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతున్నది. గ్రౌండ్ వాటర్లో గెజిటెడ్ నాన్ గెజిటెడ్ పోస్టుల ఫలితాలు విడుదల. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారైంది. జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు సోమవారం ప్రకటించారు. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 23 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. వచ్చే నెల 14 వరకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. 2022 అక్టోబర్ 16వ తేదీన నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజీ కారణంగా రద్దవగా గత ఏడాది జూన్లో రెండోసారి నిర్వహించారు. ఇదంతా మనకు తెలిసిన స్టోరీ కదా. ఈ దుర్మార్గులు పేపర్ లీక్ చేసి మొత్తం నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిరు. మళ్ళీ వద్దురు నాయన అంటే మళ్ళీ నిర్వహించిండు. చివరికి అది హైకోర్టు మళ్ళీ ఆ ఎగ్జామ్ని కూడా రద్దు చేసింది. పరీక్ష నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని గుర్తిస్తూ హైకోర్టు రద్దు చేసింది సెకండ్ టైం. దీంతో రేవంత్ సర్కార్ టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి 503 పోస్టులతో ఇచ్చిన గత నోటిఫికేషన్ను రద్దు చేసింది. మరో 60 పోస్టులు చేరుస్తూ మొత్తం 563 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రిలిమ్స్ తేదీ ఖరారవడంతో మెయిన్స్ కూడా సెప్టెంబర్ అక్టోబర్లో జరగొచ్చని తెలుస్తోంది. అయితే ప్రిలిమ్స్కు సరిగ్గా 103 రోజులు ఉన్నాయని, అభ్యర్థులు ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే మెయిన్స్కు ఎంపికవడం సులభమని నిపుణులు సూచిస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత మెంటల్ కండిషన్ ఆ టెన్షన్లో ఉన్నారంటే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు 2 సార్లు క్వాలిఫై అయిన ఒక నిరుద్యోగి 3వసారికి ఎంత ఇదిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఎంత మైండ్ ఖరాబ్ అయి ఉంటుంది. సో ఇది చాలా ఇప్పుడు ఫస్ట్ టైం క్వాలిఫై అయ్యి రద్దయింది, సెకండ్ టైం క్వాలిఫై కాలేదు, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. ఇట్లాంటి వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. అండ్ మెగా డిఎస్సి కూడా వేస్తున్నారట. 11,062 పోస్టులు మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఖాళీల వివరాలు ప్రభుత్వానికి పంపించారు. వారి ప్రతిపాదనలు పరిశీలించిన ఆర్థిక శాఖ 11,062 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 1-2 రోజుల్లో నోటిఫికేషన్ కూడా జారీ కాబోతున్నదట. సో ఈ డిఎస్సి టీచర్ ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి.